ఈరోజు సమగ్ర డిమాండ్, సమిష్టి డిమాండ్ భావన సాధారణంగా సాంప్రదాయవాదులు, కీన్స్ ఈ భిన్నమైనటువంటి సిద్ధాంతాలు ఇరువుల నుండి వచ్చినటువంటివి భిన్నమైనటువంటి సిద్ధాంతాలు. అంటే ఆర్థిక వ్యవస్థలో కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులకు దోహదపడే విధంగా సిద్ధాంతాలను రూపొందించారా, లేదా మరి వారు రూపొందించినటువంటి సిద్ధాంతాలకు అనుగుణంగానే ఆర్థిక వ్యవస్థలలో మార్పులు చోటు చేసుకున్నాయా అంటే ఇక్కడ ప్రాక్టికల్గా థింక్ చేసినటువంటి ఇక్కడ మనకు భావన కీన్స్లో మనకు కనబడుతుంది. ప్రాక్టికల్ వర్క్, ప్రాక్టికల్ థింక్ అంటే మనం అర్థశాస్త్ర సూత్రాలని మనం ఇదివరకు క్లాస్లో సముద్రపు అలలతో పోల్చాం. అంటే సాధారణంగా సముద్రపు అలలు పీడనం పైన ఆధారపడి ఉంటాయి. అంటే వాయు పీడనం ఏ దిశకైతే వీస్తుందో సముద్రపు అలలు కూడా ఆ వాయు పీడనాన్ని అనుకరిస్తారు. కానీ ఇక్కడ కీన్స్కి మనం కొద్దిగా ఇక్కడ ప్రాక్టికల్గా అంటే ఒక ల్యాబ్లో రీసెర్చ్ చేసినటువంటి విధంగానే ఆర్థిక వ్యవస్థని రిజల్ట్స్ని రాబట్టడానికి ప్రయత్నం చేశాడని చెప్పొచ్చు. సోషల్ సైన్స్లో చూసినప్పుడు ఈ ప్రపంచమే ఒక ల్యాబ్. అదే ఒక సైన్స్ విద్యార్థికి, ఒక సైన్స్ అధ్యాపకుడికి ఒక 4 గోడల మధ్యన ఒక ల్యాబ్లోనైతే ఏ విధంగా రిజల్ట్స్ రాబట్టడానికి అధ్యాపకుడు, విద్యార్థి, రీసెర్చర్, పరిశోధకుడు ఏ విధంగా ప్రయత్నం చేస్తాడో అదే విధంగా కీన్స్ కూడా ప్రయత్నం చేశాడు అని చెప్పొచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు? సాంప్రదాయకవాదులు అయినటువంటి జేబీసే, జేఎస్ మిల్, ఏసీపీ గు, మాల్థస్, ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో వీరు అందించినటువంటి సాంప్రదాయక సిద్ధాంతం డిమాండ్ని తనంతట తానుగా సృష్టించుకుంటుంది. ఉత్పత్తి అనేది డిమాండ్ని తనంతట తానుగానే సృష్టించుకుంటుంది. ఎవ్రీ సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. అంటే ఉత్పత్తి అన్నది దానంతట అదే డిమాండ్ని సృష్టించుకుంటుంది అని వీళ్ళు ఒక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. దానిని సాంప్రదాయక సిద్ధాంతం అంటారు. మరి సాంప్రదాయక సిద్ధాంతం లోపల కూడా ఇటు శ్రామికుల మార్కెట్ సమతుల్యాన్ని, వస్తువుల మార్కెట్ సమతుల్యాన్ని, ఉత్పత్తి కారకాల మార్కెట్ సమతుల్యాన్ని వీళ్ళు అందించడం జరిగింది. అంటే ఇక్కడ మరి సాంప్రదాయక వాదులైనటువంటి మన ఏసీపీకు, మాల్థస్, డేవిడ్ రికార్డో, జేబీసే, జేఎస్ మిల్ వీరి అభిప్రాయాలని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకుంది అంటే అప్పుడు ఉన్నటువంటి విధానాలకి, అప్పుడు ఉన్నటువంటి ఉత్పత్తి పద్ధతులకి, అప్పుడు ఉన్నటువంటి జనాభా అవసరాలు, ఆర్థిక అవసరాలు ఇవన్నీ కూడా వీరి యొక్క సిద్ధాంతాన్ని కొంత బలపరిచాయని చెప్పొచ్చు. కానీ ఈ సిద్ధాంత అందించిన తర్వాత ఆర్థిక వ్యవస్థలో జరిగినటువంటి పెను మార్పులు కీన్స్ యొక్క ఆవశ్యకతని హైలైట్ చేశాయి. అంటే కీన్స్ని వెలుగులోకి తీసుకొచ్చాయి. ఆ వెలుగులోకి తీసుకొచ్చినటువంటి అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఒక అంశమే, అత్యంత కీన్స్ని వెలుగులోకి తీసుకురావడానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటిదే ఆర్థిక మాంద్యం.
ద గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్. ఆర్థిక మాంద్యం అన్నది 1929-30 కాలంలో ఒకట ఏర్పడినప్పుడు సాంప్రదాయకవాదులు అందించినటువంటి సూత్రాలు, సిద్ధాంతాలు అన్నీ కూడా ఆర్థిక వ్యవస్థని దారి తప్పించాయి, తప్పుదారి పట్టించాయి అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. కానీ వారి సిద్ధాంతాలు రూపొందించినప్పుడు, అంటే ఇక్కడ మనం ఆర్థిక మాంద్యానికి ముందు ఆర్థిక అవసరాలు, ఉత్పత్తి కారకాల మార్కెట్, వస్తువు మార్కెట్, శ్రామికుల మార్కెట్ ఏ విధంగా ఉంది, ప్రభుత్వాల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలు కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ సాంప్రదాయకవాదులను కూడా తప్పు పట్టవలసినటువంటి ఆవశ్యకత మనకి ఎక్కువగా కనపడదు. కానీ ఎప్పుడైతే ఆర్థిక మాంద్యం అనేది వచ్చిందో అప్పుడు కీన్స్ చాలా ర్యాపిడ్గా తన యొక్క సిద్ధాంతాలని అందించడం జరిగింది. అందులో ఉద్యోగిత సిద్ధాంతం కావచ్చు, వినియోగ సిద్ధాంతం, ఫల సిద్ధాంతం కావచ్చు, పెట్టుబడి ఫల సిద్ధాంతం కావచ్చు, ఉపాంత వినియోగ ప్రవృత్తి సిద్ధాంతం కావచ్చు, ఉపాంత మూలధన సామర్థ్య సిద్ధాంతం కావచ్చు, పెట్టుబడి ఫల భావం కావచ్చు, ద్రవ్యత్వాభిరుచి రేటు సిద్ధాంతాలు కావచ్చు, ద్రవ్యత్వాభిరుచి సిద్ధాంతం కావచ్చు. అంటే ఇక్కడ ఈ సిద్ధాంతాలకి ఆర్థిక మాంద్యం తర్వాత ఏర్పడినటువంటి పరిస్థితులకి అత్యంత సన్నిహిత సంబంధం ఉంటుంది. అంటే ఆ సమయం లోపల ఈ సిద్ధాంతాల యొక్క ఆవశ్యకత, అవసరం ఆ విధంగా కనిపిస్తుంది. అప్పుడు కీన్స్ అభివృద్ధి చేసినటువంటి సిద్ధాంతాలు అన్నింటినీ కూడా ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ, సాధారణ ఉద్యోగిత సిద్ధాంతం, వడ్డీ మరియు ద్రవ్యం అనేటువంటి ఒక గ్రంథాన్ని 1936లో జేఎన్ కీన్స్ ప్రచురించారు. ఈ గ్రంథంలో అతను తీసుకున్నటువంటి అంశాలు సమిష్టి డిమాండ్ భావన, సమిష్టి సప్లై భావన. ఈ సమిష్టి డిమాండ్ భావన, సమిష్టి సప్లై భావనలు రెండు కలిసి సార్థక డిమాండ్ భావనని ఏర్పాటు చేస్తాయి అంటారు. సాధారణంగా మరి సమగ్ర డిమాండ్ అంటే, సమగ్ర సప్లై అంటే ఏ విధంగా మనం నిర్వచించవచ్చు? ఒక ఆర్థిక వ్యవస్థలోని ఒక సంవత్సర కాలం పాటు మొత్తం ఉత్పత్తి అయినటువంటి వస్తువు రాశికి ఉన్నటువంటి డిమాండ్నే సమగ్ర డిమాండ్, సమిష్టి డిమాండ్ అని చెప్పచ్చు. అదేవిధంగా మరి ఒక ఆర్థిక వ్యవస్థలోని ఒక సంవత్సర కాలంలో మొత్తం వస్తువు రాశికి ఉన్నటువంటి సప్లైని సమగ్ర సప్లై, ఇక్కడ సమిష్టి సప్లై చెప్పవచ్చు. అంటే ఈ సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై రెండు కూడా కీలకమైనటువంటి భూమికను పోషిస్తాయి. ఇక్కడ కీన్స్ ఈ రెండింటిని హైలైట్ చేసే సందర్భంలో ఆర్థిక మాంద్యం ఏర్పడడానికి ముఖ్య కారణం సార్థక డిమాండ్ లోపించడమే అంటాడు. మరి సార్థక డిమాండ్ అంటే ఏంటి? మరి దేనిని సార్థక డిమాండ్ అని పిలవాలి? సార్థక డిమాండ్ ఏ అంశాలని పరిగణలోకి తీసుకుంటుంది అని మళ్ళీ సార్థక డిమాండ్ గురించి మనం అధ్యయనం చేసినప్పుడు సార్థక డిమాండ్ భావన అనేది సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్ లేదా సమిష్టి డిమాండ్ ఫలం, సమిష్టి సప్లై ఫలం, ఇవి రెండు భావనల ఆధారంగా సార్థక డిమాండ్ ఏర్పడుతుంది అంటాడు కీన్స్. దీనినే సమగ్ర డిమాండ్ అని,
సమిష్టి డిమాండ్ అని, సమిష్టి డిమాండ్ ధర అని, సమిష్టి డిమాండ్ ఫలం అని పిలుస్తారు. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం వస్తు రాశికి సంబంధించినటువంటి ఒక సంవత్సర కాలానికి సంబంధించినటువంటి డిమాండ్ని, వస్తు రాశికి ఉన్నటువంటి డిమాండ్ని సమగ్ర డిమాండ్, సమిష్టి డిమాండ్ అంటాం. సమగ్ర డిమాండ్ లేదా సమగ్ర డిమాండ్ ధర, సమగ్ర డిమాండ్ ఫలం, ఇది వివిధ రకాల ఉత్పత్తి కారకాలను ఉపయోగించి తయారు చేసినటువంటి ఉత్పత్తికి ఉద్యమదారునికి కనీస రాబడులు వచ్చేటువంటిది. అదేవిధంగా అతను ఆశించిన రాబడులను తీసుకొచ్చేటువంటిది సమిష్టి డిమాండ్ భావన అంటారు. ఇక్కడ మొత్తం వస్తురాశి వస్తుంది, మొత్తం ఉపాధి ఉద్యోగితలు వస్తాయి, మరి ఇక్కడ ప్రజలు చేసినటువంటి ఖర్చులు కూడా వస్తాయి. అన్ని అంశాలు ఇమిడి ఉంటాయి. ఎట్లా ఇమిడి ఉంటాయి అంటే ఉద్యమదారులు చేసినటువంటి వ్యయం, పెట్టుబడి, ఉద్యమదారులు చేసినటువంటి వ్యయం పెట్టుబడి, వినియోగదారులు చేసినటువంటి ఖర్చు వ్యయం వివిధ వస్తువులపైన, ఉద్యమదారులు చేసినటువంటి వ్యయం పెట్టుబడి వివిధ ఉత్పత్తి కారకాలపైన, అంటే అవస్థాపన పెట్టుబడి అని కూడా చెప్పుకోవచ్చు అనుకుంటాను. ఇది ఎక్కువగా ప్రభుత్వం కూడా అందిస్తుంది. అందుకే ఇక్కడ సమిష్టి డిమాండ్ భావనని అభివృద్ధి చేసేటప్పుడు మొత్తం వినియోగం, మొత్తం పెట్టుబడి, మొత్తం ప్రభుత్వ వ్యయం, నికర ఎగుమతి దిగుమతి విలువ, వీటిని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అందుకే ఇక్కడ సమిష్టి డిమాండ్ ఫలం అనేది, సమిష్టి డిమాండ్ ఫల భావన అనేది మరి ఏ విధంగా ప్రభావితం అవుతుంది అంటే మొత్తం డిమాండ్, మొత్తం పెట్టుబడి, అంటే ఇక్కడ మొత్తం వినియోగపు డిమాండ్, మొత్తం పెట్టుబడి డిమాండ్. మరి మొత్తం వినియోగపు డిమాండ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఒకటి వినియోగ ప్రవృత్తిని ప్రభావితం చేస్తుంది, రెండవది ఆదాయ స్థాయిని ప్రభావితం చేస్తుంది. మరి మొత్తం పెట్టుబడి డిమాండ్ దేనిని ప్రభావితం చేస్తుంది? ఇటు వడ్డీ రేటుని ప్రభావితం చేస్తుంది, ఉపాంత మూలధన పెట్టుబడి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మరి వడ్డీ రేటు దేనిని ప్రభావితం చేస్తుంది? ద్రవ్య సప్లైని ప్రభావితం చేస్తుంది, ద్రవ్యత్వాభిరుచిని ప్రభావితం చేస్తుంది. మరి ఉపాంత పెట్టుబడి సామర్థ్యం దేనిని ప్రభావితం చేస్తుంది అంటే పెట్టుబడి సప్లై ధరని, తర్వాత ఊహించిన రాబడిని ప్రభావితం చేస్తుంది. ఇక్కడ ఇంటర్ కనెక్టివిటీ మనకి కనిపిస్తూ ఉంటుంది. సమిష్టి డిమాండ్ ఫలాన్ని మనం అధ్యయనం చేయడానికి పెట్టుబడి వస్తువుల ధర, పెట్టుబడి వస్తువుల సప్లై ధర, ఉపాధి ఊహించిన రాబడి, ఇవి రెండు కలిసి ఉపాంత పెట్టుబడి సామర్థ్యాన్ని, మరి ద్రవ్య సప్లై ద్రవ్యత్వ అభిరుచి, ద్రవ్య సప్లై ద్రవ్యత్వాభిరుచి, ఇవి రెండు కలిసి వడ్డీ రేటుని, ఈ వడ్డీ రేటు మరియు ఉపాంత పెట్టుబడి సామర్థ్యం రెండు కలిసి పెట్టుబడి డిమాండ్ని ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా ఆదాయ స్థాయి మరియు వినియోగ స్థాయి, ఆదాయ స్థాయి మరియు వినియోగ స్థాయి, ఈ రెండు అంశాలు కలిసి పెట్టుబడి వినియోగపు డిమాండ్ని ప్రభావితం చేస్తారు. అప్పుడు ఈ పెట్టుబడి డిమాండ్ తర్వాత వినియోగపు డిమాండ్, పెట్టుబడి డిమాండ్ వినియోగపు డిమాండ్, ఇవి రెండు కలిసి సమిష్టి డిమాండ్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఇక్కడ సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై రెండు కలిసి సార్థక డిమాండ్ని ప్రభావితం చేస్తున్నాయి. చాలా క్షుణ్ణంగా మనం తెలుసుకుంటున్నాం. ఏంటది అంటే పెట్టుబడి వస్తువుల సప్లై ధర, ఊహించిన రాబడి, ఇవి రెండు కలిసి ఉపాంత పెట్టుబడి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తే పెట్టుబడి వస్తువులకి మరియు ఊహించిన రాబడికి ఊహించిన పెట్టుబడి సామర్థ్యంగా పిలుస్తుంది. అట్లాగే ఇక్కడ ద్రవ్య సప్లైను ద్రవ్యత్వాభిరుచి
రెండు అంశాలను కలిపి వడ్డీ రేటును ప్రభావితం చేస్తున్నాయి అంటున్నారు. ఒకటి ద్రవ్య సప్లై, మరొకటి ద్రవ్యత్వాభిరుచి. ద్రవ్య సప్లై, ద్రవ్యత్వాభిరుచి రెండు కలిసి వడ్డీ రేటుని ప్రభావితం చేస్తున్నాయి. మరి వడ్డీ రేటు, ఉపాంత పెట్టుబడి సామర్థ్యం రెండు కలిసి పెట్టుబడి డిమాండ్ని ప్రభావితం చేస్తుంది. అంటే పెట్టుబడి డిమాండ్లో భాగమే వడ్డీ రేటు మరియు ఉపాంత పెట్టుబడి సామర్థ్యం. అదేవిధంగా వినియోగపు వస్తువుల డిమాండ్ని కన్సంప్షన్, డిమాండ్ కన్సంప్షన్, దాన్ని ఆదాయ స్థాయి మరియు వినియోగ ప్రవృత్తి స్థాయి. మరి ఈ వినియోగపు డిమాండ్, పెట్టుబడి డిమాండ్ రెండు కలిసి సమిష్టి డిమాండ్ని ప్రభావితం చేస్తాయి. సమిష్టి డిమాండ్ అనేది ఏడి, అగ్రిగేట్ డిమాండ్గా మనం పిలుస్తూ ఉంటాం. ఈ సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైలు, అగ్రిగేట్ సప్లై ఏఎస్, ఇవి రెండు కలిసి సార్థక డిమాండ్ భావనని ప్రభావితం చేస్తాయి. ఇక్కడ కీన్స్ ప్రకారంగా సమిష్టి డిమాండ్ అన్నది, సమిష్టి డిమాండ్ రేఖ అన్నది ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది అంటారు. కానీ ఆదాయ రేఖ అన్నది సాధారణంగా ఇన్కమ్ కర్వ్ అన్నది ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడి సప్లై లేదా సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై, సమగ్ర సప్లై ఫలం, సమగ్ర సప్లై ధర, సమిష్టి డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది. ఇది రెండు ఆపోజిట్గా మనం చూస్తూ ఉంటాం. విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయని మనం చెప్పుకుంటాం. ఈ మూడు అంశాలు, ఈ రెండు అంశాలు కూడా కలిసి మరి మూడో అంశమైనటువంటి సమతౌల్య ధరని, సమతౌల్య డిమాండ్ని, సమతౌల్య డిమాండ్ స్థాయిని చూపిస్తుంది. అంటే అప్పుడప్పుడు ఈ వివిధ అంశాలలో వచ్చినటువంటి మార్పులు ఏ విధంగా అంటే పెట్టుబడి కావచ్చు, వినియోగం కావచ్చు, ప్రభుత్వ ఖర్చు కావచ్చు, పన్నులు కావచ్చు, నికర ఎగుమతి దిగుమతులు కావచ్చు, ద్రవ్య సప్లైలో వచ్చేటువంటి మార్పులు కావచ్చు, ఏం చేస్తాయి అంటే ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్ రేఖని కొంత ప్రభావితం చేస్తాయి. అప్పుడు అగ్రిగేట్ డిమాండ్ రేఖ ఎడమ వైపుకు కానీ కుడి వైపుకు కానీ కదలడం మొదలు పెడుతుంది. దానికి కారణం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పెట్టుబడి కావచ్చు, వినియోగం కావచ్చు, ప్రభుత్వ వ్యయం కావచ్చు, పన్నులు కావచ్చు, నికర ఎగుమతి దిగుమతులు కావచ్చు, ద్రవ్య సప్లై కావచ్చు. ఈ అన్ని అంశాలు కూడా ప్రభావితం చేయబడేటటువంటివి. అంతేకాకుండా కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని, కీన్స్ సమిష్టి సార్థక డిమాండ్ భావనని అభివృద్ధి చేసేటువంటి సందర్భం అనమాట. ఉద్యోగిత స్థాయి, ఆదాయ స్థాయిలు అనేవి సార్థక డిమాండ్ పైన ఆధారపడి ఉంటవి అంటారు. ఇవి రెండే మనం ఇక్కడ ముఖ్యంగా చూడవలసినవి. ఒకటి ఆదాయ స్థాయి, రెండు ఉద్యోగిత స్థాయి. సాధారణంగా ఉద్యోగిత స్థాయి పెరిగితే ఆదాయ స్థాయి పెరుగుతుంది. కానీ ఆదాయ స్థాయి పెరిగినప్పుడు ఉద్యోగ స్థాయి పెరగదు. ఎందుకు ఉద్యోగ స్థాయి పెరగదు అంటే ఉద్యోగిత స్థాయి పెరగాలి అంటే వినియోగ స్థాయి పెరగాలి. అందుకే సాంప్రదాయకవాదులు ఏమంటారు? సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి ఆర్థిక వ్యవస్థలు చేరుకుంటాయి అంటారు. సంపూర్ణ ఉద్యోగిత అనేది సంభవిస్తుంది అంటారు. సంపూర్ణ ఉద్యోగిత ద్వారా మరి కొంత పొదుపు స్థాయిని పెంచుకోవాలి అంటారు. కానీ ఆధునిక ఆర్థిక వ్యవస్థలలో కీన్స్ ప్రకారం వస్తు రాశి పైన చేసేటువంటి వ్యయం అన్నది చాలా అవసరం, అనివార్యం. ఎందుకు ఇక్కడ మనం ఈ విషయాన్ని మనం ప్రస్తావనలోకి తీసుకొస్తున్నాం అంటే వినియోగ స్థాయి పెరిగినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ స్థాయి పెరిగినప్పుడు ఆటోమేటికల్లీ ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగినప్పుడు
ఉద్యోగిత పెరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఉద్యోగిత స్థాయికి ఆదాయ స్థాయికి రెండు సంబంధం ఉన్నది అనుకున్నప్పుడు ఉద్యోగిత స్థాయి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆదాయ స్థాయి కూడా పెరుగుతుంది. ఇది ఇంటర్లింక్ కనెక్టివిటీ. వీటికి ఈ కారకాలకి ఉన్నటువంటి సంబంధం. ఇక్కడ స్థూల ఆర్థిక విశ్లేషణలో కూడా కీన్స్ ప్రస్తావించినటువంటి సార్థక డిమాండ్ భావన కావచ్చు, ఉద్యోగిత సిద్ధాంతానికి కావచ్చు అత్యంత ప్రాధాన్యత ఉంది. కీన్స్ అభివృద్ధి చేసినటువంటి ఈ సార్థక డిమాండ్ భావన అనేది అతను పబ్లిష్ చేసినటువంటి అసలు కీన్స్ ప్రచురించినటువంటి సాధారణ ఉద్యోగిత సిద్ధాంతం వడ్డీ మరియు ద్రవ్యం అనేటువంటి ఒక గ్రంథం 1936లో ప్రచురించబడింది. అందులో సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై, సమగ్ర డిమాండ్, సమగ్ర సప్లై, సమగ్ర డిమాండ్ భావన, సమగ్ర సప్లై భావన, సమగ్ర డిమాండ్ ధర, సమగ్ర సప్లై ధర, సమగ్ర డిమాండ్ ఫలం, సమగ్ర సప్లై ఫలం అని ప్రస్తావించాడు కీన్స్. వీటి ఆధారంగా సార్థక డిమాండ్ భావన అన్నది ఏర్పడుతుంది. అంటే సమిష్టి డిమాండ్ ఫలం, సమిష్టి సప్లై ఫలం ఎక్కడనైతే సమానం అవుతాయో అక్కడ సార్థక డిమాండ్ భావన ఏర్పడుతుంది. ఈ సార్థక డిమాండ్ భావన అనేది ఏం చెప్తుంది అంటే ఆదాయ స్థాయిని, ఉద్యోగిత స్థాయిని చూపిస్తుంది. ఆదాయ స్థాయిని, ఉద్యోగిత స్థాయిని చూపిస్తుంది. అంటే మరి ఆదాయ స్థాయి, ఉద్యోగిత స్థాయి అన్నది సార్థక డిమాండ్ భావన చేత ప్రభావితం చేయబడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అందులో భాగంగా కీన్స్ మరి ఆదాయ స్థాయికి, ఉద్యోగిత స్థాయికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా అధ్యయనం చేశాడు. వడ్డీ రేటుని, ద్రవ్యత్వాభిరుచిని, పెట్టుబడి ఉపాంత సామర్థ్యం, ఇవన్నీ అంశాలు కూడా పరిగణలోకి తీసుకున్నాడు. ఊహించిన రాబడిని పరిగణలోకి తీసుకున్నాడు. అంతేకాకుండా ఇంకా పెట్టుబడి వస్తువుల యొక్క సప్లై ధరని పరిగణలోకి తీసుకున్నాడు. ఉపాంత పెట్టుబడి సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకున్నాడు. ఉపాంత అదనం, ఉపాంత అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. ఉపాంత మార్జినల్ అంట. మరి మార్జినల్ అంటే ఏంటిది అంటే అదనంగా చేసినట్టు. మనం అదనంగా ఒక వస్తువును కొనుగోలు చేసినప్పుడు, మనం అదనంగా ఒక యూనిట్ కరెన్సీ కావచ్చు, లేదా రూపీస్లలో మనం కరెన్సీ కావచ్చు, మనం సంపాదించినప్పుడు, ఖర్చు చేసినప్పుడు, సంపాదించినప్పుడు, లేదా అదనంగా ఒక వస్తురాశిని ఉత్పత్తి చేసినప్పుడు, అదనంగా ఒక యూనిట్ ఉత్పత్తి కారకాన్ని వినియోగించినప్పుడు వచ్చేటువంటిది అదనపు ఉత్పత్తి, అదనపు వ్యయం, అదనపు పెట్టుబడి. ఈ అదనపు పెట్టుబడి కావచ్చు, వినియోగం కావచ్చు, ఉత్పత్తి కావచ్చు, ఈ పరిమాణాన్ని ఉపాంత పేరుతోటి పిలుస్తారు. మరి సాధారణంగా ఈ అంశాలన్నీ కూడా పెట్టుబడి డిమాండ్ని ప్రభావితం చేస్తాయి. అందుకే సమిష్టి డిమాండ్ అనేది మనకు గుర్తుకు రాగానే ఏమో గుర్తుకొస్తుంది, C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ M అని మనం గుర్తుపట్టాలి. C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ M. మరి C రిప్రజెంట్స్ టోటల్ కన్సంప్షన్, I represents total investment, G represents total government expenditure, X minus M indicates net foreign investment or net foreign capital. X minus M is equal to నికర ఎగుమతి దిగుమతుల విలువ. ఈ అంశాలన్నింటినీ కూడా కీన్స్ తన గ్రంథంలో ప్రచురిస్తూ మరి ఇక్కడ
సార్థక డిమాండ్ అనేది సార్థక డిమాండ్ భావన అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఈ సార్థక డిమాండ్ అనేది ఆర్థిక వ్యవస్థలో లోపించింది కాబట్టే ఆర్థిక మాంద్యానికి దారి తీసింది, తలుపులు తెరుచుకున్నవి అంటాడు కీన్స్. ఆర్థిక మాంద్యానికి తలుపులు తెరవబడ్డాయి అంటాడు కీన్స్. ఆర్థిక మాంద్యం లోపించింది కాబట్టి, సార్థక డిమాండ్ లోపించింది కాబట్టి ఆర్థిక మాంద్యానికి తలుపులు తెరవబడ్డాయి. ఆర్థిక మాంద్యానికి ఇక అంకురార్పణ జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ సార్థక డిమాండ్ అనేది రెండు అంశాల ద్వారా ప్రభావితం చేయబడుతుంది. అది సమగ్ర డిమాండ్ భావనతోటి, సమగ్ర సప్లై భావనతోటి. మరి సమగ్ర డిమాండ్ భావన, సమగ్ర సప్లై భావనలు, ఈ రెండు భావనలు కలిసి సార్థక డిమాండ్ భావనని నిర్ణయిస్తాయి అంటారు కీన్స్. ఈ సమిష్టి డిమాండ్ భావన లోపల సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎంగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ జిఎంపిని మనం చూడవచ్చు. సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మనం చూస్తున్నామంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ని మనం చూడవచ్చు. స్థూల జాతీయ ఉత్పత్తి, స్థూల జాతీయ ఆదాయం, వీటిని మనం మళ్ళీ చూడవచ్చు. అంటే కీన్స్ ప్రకారంగా, కీన్స్ ఉద్దేశంలో సంపూర్ణ ఉద్యోగిత అనేది ఎప్పుడు ఉండదు అంటాడు. ఆర్థిక వ్యవస్థలు ఎప్పుడు కూడా సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి తక్కువ స్థాయిలోనే ఉంటాయి అంటాడు, సమతుల్య స్థాయిలో ఉంటాయి అంటాడు. మరి అంతేకాదు, మనం లాస్ట్ క్లాస్లో కూడా ఒక మాట చెప్పుకున్నాం కీన్స్ చెప్పేటప్పుడు, ఇన్ ద లాంగ్ రన్ ఆల్ ఆర్ డెడ్ అంటాడు. ఆల్ ఆర్ డెడ్ ఇన్ ద లాంగ్ రన్ అంటే దీర్ఘకాలంలో అన్ని కూడా నశించిపోయేటువంటివి అంటాడు. అది ఏదైనా కానివ్వండి. ఇక్కడ సమగ్ర డిమాండ్ భావన అనేది, సమగ్ర డిమాండ్ ధర అనేది, సమగ్ర డిమాండ్ ఫలం అనేది ఉత్పత్తి ఉద్యోగితని ప్రభావితం చేసేటువంటిది. అంటే సాధారణంగా ఉద్యోగిత స్థాయి పెరిగినప్పుడు మరి ఈ సమగ్ర డిమాండ్, ఈ సమిష్టి సప్లై కూడా పెరుగుతూ వస్తుంది. మరి సమిష్టి సప్లై కూడా పెరుగుతుంది, సమిష్టి డిమాండ్ కూడా పెరుగుతుంది. ఎప్పుడు ఉద్యోగిత పెరుగుతూ వచ్చినప్పుడు. సాధారణంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ బేస్గా తీసుకొని వీటిని మనం అధ్యయనం చేయవచ్చు, విశ్లేషణ చేయవచ్చు. ఎలా అంటే ఉద్యోగిత స్థాయి అనేది సుమారుగా 20 లక్షల నుండి 25 లక్షలకు పెరిగింది, 25 లక్షల నుండి 30 లక్షలు పెరిగింది, 30 నుండి 35 లక్షలు పెరిగింది, 35 నుంచి 40 లక్షలు పెరిగింది, 40 నుండి 45కి పెరిగింది, 45 నుండి 50 లక్షలకు పెరిగింది. అంటే ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్కి డిఫరెన్స్ ఎంత ఉందంటే 5 లక్షల డిఫరెన్స్ తోటి పెరుగుతూ వచ్చింది. అదేవిధంగా మరి సమిష్టి డిమాండ్ భావన అనేది ఎలా ఉంటుంది అంటే 230 కోట్లలో 240, 250, 260, 270, 280, 290 ఈ విధంగా పెరుగుతూ వస్తుంది. దీన్ని సమిష్టి డిమాండ్ భావనగా చెప్పుకుంటాం. మరి ఈ సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైలు రెండు కలిసి అప్పుడు ఏమవుతుంది అంటే సార్థ డిమాండ్ కావచ్చు లేదా ప్రాఫిట్ జోన్ కావచ్చు. ఎలా ఉంటుంది అంటే 15, 20, 20, 15, 5, 0 తర్వాత -10 మూడు దశలుగా. మొదటి దశలో కొంత పెరుగుతుంది, రెండవ దశలో 0 అవుతుంది, మూడవ దశలో మైనస్ అవుతుంది. నెగిటివ్, మైనస్ కావడం అంటే ఏంటి? ఇక్కడ నెగిటివ్ అవుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థలలో నిత్యం జరిగేటువంటి ఒక పరిణామ దశ. ఈ దశని సమగ్ర డిమాండ్ భావనగా చెప్పాడు కీన్స్. మరి ఈ సమిష్టి డిమాండ్ ద్వారా సాధారణంగా ఉద్యోగిత
సమిష్టి డిమాండ్ పెరగడం ఇవి ఆర్థిక వ్యవస్థని ప్రభావితం అంటే సాధారణంగా ఈ సమిష్టి డిమాండ్లో కూడా సమిష్టి డిమాండ్లో కూడా ఇటు వినియోగ వస్తువుల డిమాండ్ ఉంటుంది, ఇటు పెట్టుబడి వస్తువుల డిమాండ్ ఉంటుంది. ఒకటి వినియోగ వస్తువుల డిమాండ్, రెండు పెట్టుబడి వస్తువుల డిమాండ్, మూడవది ఏంటిది ప్రభుత్వం యొక్క ఖర్చులు ఉంటాయి, ఇంకా ఎగుమతులు దిగుమతులు వాటి యొక్క నికర విలువ ఉంటుంది. ఈ 4 అంశాలు కూడా సమిష్టి డిమాండ్ భావనలో కలిగి ఉంటాయి. సమిష్టి డిమాండ్ భావనలో ఇవి ఇమిడి ఉంటాయి. ఈ సమిష్టి డిమాండ్ భావన, సమిష్టి సప్లై భావన రెండు కలిసి సార్థక డిమాండ్ భావనని నిర్ణయిస్తాయి. సార్థక డిమాండ్ భావన అన్నది మొత్తం ఉత్పత్తిని, మొత్తం ఉద్యోగితని, మొత్తం ఆదాయ స్థాయిని ప్రభావితం చేస్తుంది. అంటే సార్థక డిమాండ్ పెరిగితే మొత్తం ఆదాయాలు పెరుగుతాయి, మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది, మొత్తం ఉద్యోగిత పెరుగుతుంది. మరి సార్థక డిమాండ్ తగ్గితే సార్థక డిమాండ్ తగ్గితే మొత్తం ఉత్పత్తి తగ్గుతుంది, మొత్తం ఉద్యోగిత తగ్గుతుంది, మొత్తం ఆదాయ స్థాయి కూడా తగ్గుతుంది. ఇట్ ఈస్ ద పాజిటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రొపోర్షనేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది సమిష్టి డిమాండ్, సార్థక డిమాండ్, సమిష్టి డిమాండ్ అండ్ సార్థక డిమాండ్. అంటే సార్థక డిమాండ్ పెరగాలి అంటే సమిష్టి డిమాండ్ పెరగాలి, అంతే. ఇంకా సమిష్టి డిమాండ్ సప్లైలు రెండు పెరిగినప్పుడే సార్థక డిమాండ్ భావన కూడా పెరుగుతుంది. సార్థక డిమాండ్ భావన ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే ఉత్పత్తి పెరుగుతుంది, ఉద్యోగిత పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. ఉత్పత్తి స్థాయి పెరుగుతుంది, ఉద్యోగిత స్థాయి పెరుగుతుంది, ఆదాయాల స్థాయి పెరుగుతుంది. ఈ మూడు అంశాలు కూడా మరి సమిష్టి డిమాండ్ భావనని ప్రభావితం చేసేటువంటివి. సాధారణంగా సాంప్రదాయ ఆర్థికవేత్తలు అయితే మరి ఉద్యోగిత ఆదాయాన్ని పెంచడానికి సప్లై ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ మనం రెండు కోణాలలో చూస్తూ ఉంటాం. అందుకే సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు అనే వాళ్ళు ఎక్కువ కూడా దేనికోసం వాళ్ళు పనిచేశారు అంటే సప్లై సైడ్ ఎకనామీని వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. అంటే ఇక్కడ సప్లై సైడ్ ఎకనామీ, డిమాండ్ సైడ్ ఎకనామీగా మళ్ళీ చూడవచ్చు. అప్పుడు ఈ వేతనాలు తగ్గించడం ద్వారా కూడా మనకి ఏసీపీకి యొక్క వేతన కోత సిద్ధాంతం మనం చూడవచ్చు. అది వేజ్ కట్ థియరీ, వేజ్ కట్ పాలసీ అంటారు ఏసీపీ. అంటే వేతన కోత సిద్ధాంతం ప్రకారంగా శ్రామికులు, శ్రామిక సంఘాలు ఎంత పటిష్టవంతంగా ఉన్నవి, ఎంత పటిష్టవంతమైనటువంటి ఎకనామీని అవి రూపొందిస్తున్నవి. మరి వాటి ద్వారా ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి సైడు ఎలా ప్రయాణం చేస్తుంది, జర్నీ ఎలా ఉంటుంది, ఈ అంశాలన్నీ కూడా ఈ అధ్యయనంలోకి వస్తాయి. సాధారణంగా సమిష్టి డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఓ ఎక్స్ యాక్సిస్ పైన అవుట్పుట్ ఉత్పత్తి ఉద్యోగితలు, ఓ వై యాక్సిస్ పైన మనం ప్రైస్ లెవెల్ ధరల స్థాయిని చూపిస్తాం. అప్పుడు మరి అగ్రిగేట్ డిమాండ్ రేఖ AD1 నుండి AD2కి షిఫ్ట్ అవుతుంది. AD2కి షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ధరల స్థాయి స్థిరంగానే ఉంటుంది, కానీ ఆదాయ స్థాయి మాత్రం Y1 నుంచి Y2కి మారుతుంది. ఈ విధంగా మరి Y1 నుంచి Y2కి మారినప్పుడు సమిష్టి డిమాండ్ రేఖ AD రేఖ
AD1 నుండి AD2కి మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ AD1 నుండి AD2కి మారుతుందో అప్పుడే Y అన్నది మొత్తం ఉత్పత్తి అన్నది మరి Y1 నుండి Y2కి మారుతూ ఉంటుంది. ఇది సమిష్టి డిమాండ్ భావాన్ని ప్రభావితం చేస్తూ వస్తుంది. సాధారణంగా ఓ X యాక్సిస్ పైన ఉద్యోగిత, ఓ Y యాక్సిస్ పైన ధరల స్థాయి లేదా శ్రామిక, సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై ఇవి చూపిస్తూ ఇవి రెండింటికి కూడా ఉన్నటువంటి సంబంధాన్ని మనం తెలుసుకోవాలంటే మరి సమగ్ర డిమాండ్ ఫలం పెరిగినప్పుడు మన ఆటోమేటికల్లీ ఆదాయ స్థాయి, ఉత్పత్తి స్థాయి, ఉద్యోగ స్థాయి కూడా పెరుగుతూ వస్తుంది. ఇట్లా ఉత్పత్తి స్థాయి, ఆదాయ స్థాయి, ఉద్యోగ స్థాయి ఎప్పుడైతే పెరగడం ప్రారంభమవుతుందో అప్పుడు పెట్టుబడి పెరుగుతుంది, వినియోగం పెరుగుతుంది, పొదుపు పెరుగుతుంది. పెట్టుబడి పెరుగుతుంది, వినియోగం పెరుగుతుంది, పొదుపు పెరుగుతుంది. కీన్స్ ఎప్పుడు కూడా ఏమంటాడు? వినియోగం ఎక్కువగా ఉండాలి ఎకనామీలో అంటాడు. కానీ సాంప్రదాయవాదులు ఏమంటారు? పొదుపు ఎక్కువగా ఉండాలి అంటారు. అదే ఇక్కడ సాంప్రదాయవాదులైనటువంటి జేబీసే, జేఎస్ మిల్, ఏసీపీ గుడ్, ఎడన్ స్మిత్, టిఆర్ మాల్తస్, డేవిడ్ రికార్డో, ఇక్కడ వీళ్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత మరియు కీన్స్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అని మనం తెలుసుకోవాలి అంటే ఈ యొక్క చిన్న అంశమే ప్రభావితం చేస్తుంది కీన్స్ని బాగా. కాబట్టి ఈ సమిష్టి భావనని ఆధారంగా చేసుకొని ఈ సమిష్టి భావనని పెంచుతూ పోయిన కొద్దీ ఉత్పత్తిదారులకి లాభాలు పెరుగుతాయి. సమిష్టి భావన, సమిష్టి డిమాండ్ పెరిగిన కొద్దీ ఉత్పత్తిదారులకి లాభాలు పెరుగుతాయి. అదేవిధంగా మరి సమగ్ర సప్లై కంటే సమగ్ర డిమాండ్ ఎక్కువగా ఉన్నత కాలం ఉత్పత్తిదారులకు లాభాలు పెరుగుతూనే ఉంటాయి. లాభాలు పెరిగినప్పుడు పెట్టుబడి పెరుగుతుంది. సాధారణంగా లాభాలు పెరిగినప్పుడు పెట్టుబడి పెరుగుతుంది. పెట్టుబడి పెరిగినప్పుడు ఏమవుతుంది? సమతుల్య స్థితి మార్పులు వస్తూ ఉంటాయి. సమతుల్య స్థితిలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఈ సమగ్ర డిమాండ్ భావన అన్నది మరి ధరల స్థాయి మరియు వినియోగం, ధరల స్థాయి మరియు పెట్టుబడి, ధరల స్థాయి మరియు నికర ఎగుమతి దిగుమతుల విలువ ఈ అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రైస్ లెవెల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కన్జంప్షన్ అంటారు, వినియోగం మరియు ధరల స్థాయి, దీనినే సంపద ప్రభావం అంటారు. మరి ధరల స్థాయి మరియు పెట్టుబడి దీన్ని ఏమంటాం? వడ్డీ రేటు ప్రభావం అంటారు. మరియు ధరల స్థాయి, నికర ఎగుమతులు, ధరల స్థాయి మరియు నికర ఎగుమతులు దీనినే మారకపు రేటు ప్రభావం అని, అంతర్జాతీయ వ్యాపార ప్రభావం అని అంటారు. మారకపు రేటు ప్రభావం మరియు అంతర్జాతీయ ప్రభావం అంటారు. ఈ రెండు అంశాలు కూడా, ఈ రెండు విషయాలు కూడా సమిష్టి డిమాండ్ భావనని బలపరిచేటువంటి. అంటే సమిష్టి డిమాండ్ భావన అన్నది పూర్తిగా కూడా ధరల స్థాయి వినియోగం, ధరల స్థాయి పెట్టుబడి, ధరల స్థాయి నికర ఎగుమతి దిగుమతుల విలువల పైన ఆధారపడి ఉంటుంది. అందుకే మనం ఇక్కడ సంపద ప్రభావం, వడ్డీ రేటు ప్రభావం, అంతర్జాతీయ వ్యాపార ప్రభావం లేదా మారకపు రేటు ప్రభావం అని పిలుస్తున్నాం. మరి ఈ సంపద ప్రభావంలో కూడా ధరల స్థాయి పెరిగినప్పుడు ద్రవ్యం యొక్క విలువ తగ్గుతుంది. ధరల స్థాయి పెరిగినప్పుడు ద్రవ్యం యొక్క విలువ తగ్గుతుంది.
అప్పుడేమవుతుంది అంటే అధికంగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. అదనంగా ద్రవ్యాన్ని వినియోగించవలసి వస్తుంది. ఎప్పుడైతే ధరల స్థాయి కొంత తగ్గుతుందో అప్పుడు ద్రవ్యం విలువ కొంత పెరిగి ఏమవుతుంది అంటే తక్కువ పరిమాణంలో ద్రవ్యాన్ని వినియోగిస్తూ ఉంటాం. ఇది సాధారణంగా ఉన్నటువంటి తేడా. అదేవిధంగా మరి ధరల స్థాయి మరియు పెట్టుబడి అంటే ఇక్కడ వడ్డీ రేటు ప్రభావంగా చెప్తాం. వడ్డీ రేటు అధికంగా ఉన్నప్పుడు ధరల స్థాయి తక్కువగా ఉంటుంది. పెట్టుబడి స్థాయి ఎక్కువగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే ధరల స్థాయి తక్కువగా ఉంటుందో అప్పుడు పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మరి మారకపు రేటు ప్రభావం, అంతర్జాతీయ వ్యాపార ప్రభావం ఇక్కడ అంటే సాధారణంగా ఉదాహరణకి భారతదేశం ఇతర దేశాలతో ఏ విధంగా వ్యాపార లావాదేవీలు కలిగి ఉంటుంది, వ్యాపార సంబంధాలు కలిగి ఉంటుంది అనుకున్నప్పుడు భారతదేశం లోపల ధరల స్థాయి అన్నది మరి ఏ మేరకు ఉంటుంది, స్టెబిల్గా ఉంది అనుకుంటాం. అప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో పెద్ద మార్పులు కనబడవు. కానీ ధరల స్థాయి ఎక్కువగా ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో ధరల స్థాయి తక్కువగా ఉండడం, మనకడ ధరల స్థాయి తక్కువగా ఉంటే అక్కడ ఎక్కువగా ఉండడం, ఇక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ తక్కువగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఈ మార్పులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా మరి సమిష్టి డిమాండ్ భావనని ప్రభావితం చేసేటువంటి అత్యంత కీలకమైనటువంటివి ఒకటి పెట్టుబడి. పెట్టుబడి పెరిగితే సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు సమిష్టి డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడి వైపుకు కదులుతుంది, ఎడమ నుండి కుడి వైపుకు మారుతుంది, షిఫ్ట్ అవుతుంది ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. దెన్ అనదర్ వన్ ఈస్ వినియోగం. మరి ఈ వినియోగం పెరిగినప్పుడు పొదుపు తగ్గుతుంది, వినియోగం తగ్గినప్పుడు పొదుపు పెరుగుతుంది. పొదుపు పెరిగినప్పుడు వినియోగం తగ్గుతుంది. అంటే ఇక్కడ వినియోగం తగ్గినప్పుడు, వినియోగం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు పొదుపు పెరగడం, ఎప్పుడైతే వినియోగం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు పొదుపు తగ్గడం జరుగుతుంది. ఒకవేళ ఇవి రెండింటిలో పెద్ద మార్పు లేకపోతే అది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మరి సమగ్ర డిమాండ్ అనేది ఒకవేళ ఈ ప్రభుత్వం చేసేటువంటి సందర్భంలో పొదుపు తగ్గి వినియోగం పెరిగినప్పుడు సమగ్ర డిమాండ్, సమిష్టి డిమాండ్ రేఖ కుడివైపుకు కదులుతూ ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వ వ్యయం ఈ విధంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యయం అంటే ప్రభుత్వం కొనుగోలు వ్యయం కావచ్చు, లేదా ఇతరత్ర వ్యయాలు కావచ్చు, లేకుంటే ఇది స్థిరంగా ఉన్నట్లయితే అగ్రిగేటెడ్ డిమాండ్ స్థిరంగా ఉంటుంది. అది కొంచెం పెరిగినప్పుడు సమగ్ర డిమాండ్ రేఖ కుడివైపుకు కదులుతూ ఉంటుంది, కుడివైపుకు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కుడివైపుకి అని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రభుత్వ వ్యయం. మరి ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ వ్యయం అనేది ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి వ్యయం స్థిరంగా ఉన్నప్పుడు, మరి ఇక్కడ రిలాక్స్గా ఉన్నప్పుడు, ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు ఎడమ నుండి కుడివైపుకి కదులుతూ ఉంటుంది సమిష్టి డిమాండ్ రేఖ. ఇకపోతే మిగిలింది పన్నులు. మామూలుగా పన్ను రేటు కూడా ప్రభావితం చేస్తుంది సమగ్ర డిమాండ్ భావనని. అంటే పన్ను రేటు పెరిగినప్పుడు ఏమవుతుంది, పన్ను రేటు పెరిగింది అంటే మెహర్వ ఆదాయం తగ్గిపోతుంది అంతే. అంటే ఏమన్నట్టు ఇక్కడ పర్సనల్ ఇన్కమ్ తగ్గిపోతుంది, డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గిపోతుంది ఎప్పుడైతే ప్రైస్ లెవెల్ పెరుగుతుంది. అప్పుడు సగటు వినియోగం కూడా తగ్గుతుంది. మరి సగటు వినియోగం తగ్గినప్పుడు సమిష్టి డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి పైకి బాగా ఉంటుంది. ఈ విధంగా పెట్టుబడి, వినియోగం, ప్రభుత్వ వ్యయం, పన్నులు, ఇక మిగిలిన అంశం ఏంటిది, నికర ఎగుమతి దిగుమతులు. మరి నికర ఎగుమతి దిగుమతులు ఏం చెప్తుంటవి అంటే
సాధారణంగా ఎగుమతులు పెరిగినప్పుడు దిగుమతులు తగ్గుతాయి ఒక దేశం ఆర్థిక వ్యవస్థలో. ఎగుమతులు తగ్గినప్పుడు దిగుమతులు పెరుగుతూ ఉంటాయి. ఇది న్యాచురల్ ఫ్యాక్టర్. న్యాచురల్ ఫినోమినా. న్యాచురల్ ఫినోమినాగా దీన్ని మనం చూడొచ్చు. మరి ఇవి 2 కాన్స్టాంట్‌గా ఉంటే ఇక అగ్రిగేట్ డిమాండ్ రేట్ కూడా కాన్స్టాంట్‌గా ఉంటుంది. అంటే ఇవి 2 కలిసి నికర ఎగుమతులు, దిగుమతులు కలిసి నికర విదేశీ మారకపు విలువలని ప్రభావితం చేస్తాయి. ది లాస్ట్ వన్ ద్రవ్య సప్లై. అంటే ద్రవ్య సప్లై అనేది పెరిగినప్పుడు వడ్డీ రేటు తగ్గుతూ ఉంటుంది. వడ్డీ రేటు తగ్గుతుందో అప్పుడు పెట్టుబడి రేటు పెరుగుతూ ఉంటుంది. పెట్టుబడి రేటు పెరిగినప్పుడు మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది. మొత్తం ఉత్పత్తి పెరిగినప్పుడు సమిష్టి డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడివైపుకి కదులుతుంది. కుడివైపుకి మారుతూ ఉంటుంది. షిఫ్ట్ అవుతుంది రైట్ సైడ్. మరి అలా కాకుండా పెట్టుబడి తగ్గింది, మొత్తం ఉత్పత్తి తగ్గింది. అప్పుడు ఏమవుతుంది అంటే సమిష్టి డిమాండ్ రేఖ ఎడమ నుండి ఎడమ వైపుకి కదులుతూ ఉంటుంది. కుడి నుండి ఎడమ వైపుకి కదులుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా సమిష్టి డిమాండ్ని ప్రభావితం చేసేటువంటి ఈ అంశాలన్నీ కూడా సమిష్టి డిమాండ్ రేఖని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మరి సమిష్టి డిమాండ్ రేఖ, సమిష్టి సప్లై రేఖ స్పర్శించుకున్నటువంటి స్థాయినే సమతుల్య స్థాయి అంటారు. ఈ సమతుల్య స్థాయినే సార్థక డిమాండ్ స్థాయి అంటారు. అంటే ఇక్కడ ఈ 6 అంశాలు కూడా సమిష్టి డిమాండ్ని ప్రభావితం చేసేటివి. అందుకే మనం ముందుగానే చెప్పుకుందాం. ఏంటది? ఊహించిన ధర రాబడి కావచ్చు, పెట్టుబడి వస్తువుల యొక్క సప్లై ధర కావచ్చు, ఉపాంత పెట్టుబడి సామర్థ్యం కావచ్చు, ద్రవ్య సప్లై కావచ్చు, ద్రవ్యత్వాభిరుచి కావచ్చు. ఇటు వడ్డీ రేటుని ప్రభావితం చేస్తే వడ్డీ రేటు ఉన్న ఉత్పత్త మూలధన సామర్థ్యం, ఉత్పత్త పెట్టుబడి సామర్థ్యం పెట్టుబడి డిమాండ్ని ప్రభావితం చేస్తుంది. పెట్టుబడి డిమాండ్ని ప్రభావితం చేస్తే పెట్టుబడి డిమాండ్ దేన్ని ప్రభావితం చేస్తుంది అంటే సార్థక డిమాండ్ భావాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంటర్ కనెక్టివిటీ బిట్వీన్ ది అగ్రిగేట్ డిమాండ్ అండ్ అగ్రిగేట్ సప్లై అండ్ ఎఫెక్టివ్ డిమాండ్, సార్థక డిమాండ్. అందుకే కీన్స్ సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైలో లేకుండా ఉత్పత్తి ఉద్యోగులను ఊహించలేమనేటువంటి అంశాన్ని అతను బలపరిచాడు. అంటే ఉత్పత్తి ఉద్యోగితలు పెరిగితేనే సమిష్టి డిమాండ్ భావన కూడా పెరుగుతుంది. సమిష్టి డిమాండ్ భావన పెరిగితే సార్థక డిమాండ్ భావన పెరుగుతుంది. తిరిగి సార్థక డిమాండ్ భావన ఏం చేస్తుంది అంటే ఉత్పత్తి ఉద్యోగితల పైన అత్యధిక ప్రభావాన్ని కనపరుస్తుంది. ఈ విధంగా కీన్స్ ప్రకారం ఉద్యోగిత సిద్ధాంతం లోపల అంటే ఏంటిది? సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం లోపల ఉన్నటువంటి లోపాలను పరిగణలోకి తీసుకొని ఒక శాస్త్రీయ కోణం లోపల ఉద్యోగిత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దానిని సార్థక డిమాండ్ భావన అంటారు. ఈ సార్థక డిమాండ్ భావనని సమగ్ర డిమాండ్, సమగ్ర సప్లై, సమగ్ర డిమాండ్ ఫలం, సమగ్ర సప్లై ఫలం,
సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధరలు కలిసి నిర్ణయిస్తాయి. అదే సార్థక డిమాండ్ భావన ఏం చేస్తుంది? మొత్తం ఉద్యోగిత స్థాయిని, మొత్తం ఉత్పత్తి స్థాయిని, మొత్తం ఆదాయ స్థాయిని ప్రభావితం చేస్తుంది. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటిది అంటే, సార్థక డిమాండ్ పెరుగుతుంది అంటే ఆదాయాలు పెరుగుతాయి, ఉత్పత్తి పెరుగుతుంది, ఉద్యోగితలు పెరుగుతాయి, ఉద్యోగిత స్థాయిలు పెరుగుతాయి అని. అంటే ఇక్కడ ఎంత ప్రభావితం చేయబడినటువంటి అంశం అన్నది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే సాధారణంగా ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఉత్పత్తి స్థాయి, ఉద్యోగిత స్థాయి, ఆదాయ స్థాయిలను పెంచుకోవడం కోసమే పనిచేస్తుంది. మిగిలినటువంటి అన్ని ఆర్థిక కార్యకలాపాలు అన్నీ కూడా ఈ మూడింటి ఈ సెంట్రలైజ్ ఎకనామీని మనం చూపిస్తాయి. ఒకటి ఆదాయ స్థాయి, ఉత్పత్తి స్థాయి, ఉద్యోగిత స్థాయి. ఈ మూడు అంశాలు కూడా సమిష్టి డిమాండ్ భావన చేత ప్రభావితం చేయబడితే, మరి సమిష్టి డిమాండ్ సార్థక డిమాండ్ భావన చేత ప్రభావితం చేయబడుతుంది. అంటే సార్థక డిమాండ్కి ఆర్థిక వ్యవస్థలో ఎంతటి ప్రాధాన్యత ఉంది అని తెలుసుకోవాలి అంటే, మొత్తం ఉత్పత్తి, మొత్తం ఉద్యోగిత, మొత్తం ఆదాయ స్థాయి, వీటి యొక్క నెసెసరీ ఎంత, వీటి యొక్క రోల్, వీటి యొక్క ఇంపార్టెన్స్ ఎంత అని మనం అధ్యయనం చేసినట్లయితే మనకు ఈజీగా తెలిసిపోతుంది, మనకి ఈజీగా అర్థమైపోతుంది. అంటే ప్రతి ఆర్థిక వ్యవస్థ, నాట్ ఓన్లీ ఇక్కడ డెవలప్డ్ ఎకనామీ, డెవలపింగ్ ఎకనామీ, ప్రతి ఆర్థిక వ్యవస్థ కూడా తనదైన శైలిలో ఉత్పత్తిని, ఉద్యోగితని, ఆదాయ స్థాయిని పెంచుకోవడానికే పనిచేస్తాయి. అందుకోసం కావాల్సినటువంటి ఎన్ని అయినా ఆటంకాలైనా, అవరోధాలున్నా అధిగమించడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ స్థాయిలే ఆర్థిక వ్యవస్థలని ప్రభావితం చేస్తాయి. మరి ఆర్థిక వ్యవస్థలని ప్రభావితం చేస్తాయి అంటే సార్థక డిమాండ్ భావనని ప్రభావితం చేసినట్టే. ఈ అంశాలని అధ్యయనం చేయడం కోసం, ఈ అంశాలని విశదీకరించడం కోసం మరి కీన్స్ సార్థక డిమాండ్ భావనని అభివృద్ధి చేశాడు. ఈ సార్థక డిమాండ్ భావనలో సమిష్టి డిమాండ్ భావన, సమిష్టి సప్లై భావనలు ఇమిడి ఉంటాయని చెప్పాడు, కలిసి ఉంటాయని చెప్పాడు. అంటే ఎందుకు ఇక్కడ కలిసి ఉంటాయని చెప్పాడు అంటే, ఈ రెండు అంశాలని కూడా మనం అప్లోడ్ చేయవచ్చు, అప్గ్రేడ్ చేయవచ్చు ఆర్థిక వ్యవస్థ యొక్క పరిణామ క్రమ దశలో. దీనిని సంపద ప్రభావం అని, వడ్డీ రేటు ప్రభావం అని, మరి అంతర్జాతీయ వ్యాపార ప్రభావం అని మనం పిలుస్తూ వచ్చినాం. అంటే ఈ సార్థక డిమాండ్ భావన అనేది లేకుండా, సమిష్టి డిమాండ్ భావన సమిష్టి డిమాండ్ భావన లేకుండా సార్థక డిమాండ్ భావన లేదు అనే చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, సమిష్టి డిమాండ్ భావన అనేది సార్థక డిమాండ్ భావనలో ఒక అంతర్భాగం. మరి ఈ సార్థక డిమాండ్ భావన అన్నది ఒక ఆర్థిక వ్యవస్థలోని ఉత్పత్తి స్థాయి, ఉద్యోగిత స్థాయి, ఆదాయ స్థాయిని ప్రభావితం చేస్తుంది. ఈ మూడు ఫ్యాక్టర్స్, మూడు అంశాలు కూడా సమిష్టి డిమాండ్ కానీ, సమిష్టి సప్లై చేయబడతాయి. అందుకే కీన్స్ని ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు అని అంటారు. ఎందుకు? ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అని అంటాం. ఎందుకు అంటే, మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఏంటివి?
ఆధునిక ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొనేటువంటి సమస్యలే. ఆధునిక ఆర్థిక వ్యవస్థలు ముందున్నటువంటి సవాళ్ళే, ముందున్నటువంటి ఛాలెంజెసే. కాబట్టి కీన్స్‌ని అభివృద్ధి చేసేటువంటి సందర్భంలో, ఈ సిద్ధాంతాలను అభివృద్ధి చేసే సందర్భంలో మొత్తం పెట్టుబడి, మొత్తం వినియోగం, మొత్తం ప్రభుత్వ వ్యయం, నికర ఎగుమతి దిగుమతుల విలువ, మొత్తం ద్రవ్య సప్లై, ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. వీటితో పాటుగా ధరల స్థాయి వినియోగం, ధరల స్థాయి పెట్టుబడి, ధరల స్థాయి ఎగుమతి దిగుమతుల విలువ. మరి ధరల స్థాయి వినియోగాన్ని ఏమన్నాడు? సంపద ప్రభావం అన్నాడు. ధరల స్థాయి పెట్టుబడి ప్రభావాన్ని ఏమన్నాడు? వడ్డీ రేటు ప్రభావం అన్నాడు. ఇక్కడ వీటితో పాటుగా మొత్తం ఎగుమతి దిగుమతుల విలువలు కలిపి అంతర్జాతీయ ప్రభావం, మారకపు రేటు ప్రభావం అన్నాడు కీన్స్. ఈ అంశాలని క్రోడీకరిస్తూ సార్థక డిమాండ్ భావనని అభివృద్ధి చేశాడు. సార్థక డిమాండ్ భావన ప్రకారంగా ఉత్పత్తి స్థాయి, ఉద్యోగిత స్థాయి, ఆదాయ స్థాయి ఏంటో మనకు తెలుస్తుంది. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో ఉంది అనేది తెలుసుకోవాలి అంటే 3 అంశాలు మనకు గోచరిస్తాయి. ఒకటి ఆదాయ స్థాయి, ఉత్పత్తి స్థాయి, ఉద్యోగిత స్థాయి. ఈ 3 అంశాలు కనుక మనం కూలంకషంగా చూసినట్లయితే ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితి ఏంది అన్నది మనం ఊహించుకోవచ్చు, చెప్పుకోవచ్చు. ఊరికినే ఈజీగా చెప్పేసుకోవచ్చు, ఈజీగా అంచనా వేయవచ్చు. ఇది మరి సార్థక డిమాండ్ భావనలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు. ఈ భావనలన్నింటినీ కూడా అభివృద్ధి చేసేటువంటి సందర్భంలో కీన్స్ సాధారణ ఉద్యోగిత వడ్డీ సిద్ధాంతం, సాధారణ ఉద్యోగిత సిద్ధాంతం వడ్డీ మరియు ద్రవ్యం అనేటువంటి ఒక గ్రంథాన్ని ప్రచురిస్తూ 1936 సంవత్సరం లోపల ఈ గ్రంథాన్ని ప్రచురిస్తూ సార్థక డిమాండ్ భావనని కూడా అభివృద్ధి చేశాడు. అంటే ఎప్పుడైతే సార్థక డిమాండ్ భావనని కీన్స్ అభివృద్ధి పరిచాడో అప్పుడే కీన్స్ ఆధునిక ఆర్థిక శాస్త్రానికి పితామహుడు అయిపోయాడు. అందుకే ఆర్థిక మాంద్యానికి రెమెడీస్ ఏమున్నాయి అసలు అన్నది, రెమెడీస్ ఆర్థిక మాంద్యానికి అరికట్టడానికి చర్యలు ఏమున్నవి అన్నది కీన్స్ మాత్రమే వాటిని ఎక్కువ వెలుగులోకి తీసుకొచ్చాడు, రెమెడీస్ని. అంతేకాకుండా ఆర్థిక మాంద్యానికి అసలు మూల కారణాలు ఏంటి కూడా అతనే శోధించాడు, పరిశోధన చేశాడు, పరిశీలించాడు. అంటే ఈ ఆర్థిక మాంద్యానికి కారణభూతాలైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకునే సందర్భంలో సార్థక డిమాండ్ భావన యొక్క ప్రాధాన్యతని కూడా అతను ప్రస్తావనలోకి తీసుకొచ్చాడు. కాబట్టి కీన్స్ని ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు అని, స్థూల అర్థశాస్త్ర పితామహుడు అని మనం వ్యాఖ్యానిస్తున్నాం. అంటే సమిష్టి డిమాండ్ భావనని మనం అర్థం చేసుకోవాలి అంటే కూడా మళ్ళీ ఏం కావాలి? మొత్తం వినియోగం కావాలి, మొత్తం పెట్టుబడి కావాలి, మొత్తం ప్రభుత్వ వ్యయం కావాలి తెలవాలి, మొత్తం ద్రవ్య సప్లై తెలవాలి. అంటే ఈ అంశాలని మనం అధ్యయనం చేయకుండా, ఈ అంశాలని మనం అవగాహన చేసుకోకుండా సమిష్టి డిమాండ్ భావనని అవగాహన చేసుకోలేము. అంటే జిఎన్పి మోడల్ ఎకనామీ, జిఎన్పి మోడల్ ఎకనామీ